సాటర్డే రోజు బయటకెళ్ళే వ్లాగ్ అందరు చూస్తారు కదా. ఇది నెక్స్ట్ డే అన్నట్టు సండే రోజు అందరం ఇంట్లోనే ఉన్నాం. మా హస్బెండ్కి కూడా వీక్ ఆఫ్, మహిళ కూడా ఇంకా స్కూల్ ఉండదు కాబట్టి ఇంకా ఈరోజు ఆ వర్క్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను. ఇంట్లో సామాన్ తీసుకొచ్చి పెట్టి చాలా రోజులు చాలా పెద్ద డబ్బాలో కవర్స్లలో పెట్టి ఉంచి ఎప్పుడు ఏదో అవసరమో అది ఒక్కటి మాత్రమే తీయడం, ఆ ఒక్కదానికోసం మిగతా అన్నీ బయట పెట్టడం, అలా ప్రతిరోజు అలానే అవుతుంది. ఆ కవర్లన్నీ ఊడిపోయి ఆ డబ్బాలలో పడిపోవడం అట్లనే అవుతుంది. చాలా రోజుల నుంచి దాన్ని సదరాలి అనుకుంటున్నా, వీలు కావట్లేదు. ఇంకా ఈరోజు కంప్లీట్గా వర్క్ ఓడగొట్టుకోవాలనుకున్నా. అన్ని డబ్బాలన్నీ వాష్ చేసి పెట్టుకున్నా ముందే. దాంట్లో ఇంకొకటి కవర్ తీసి అన్ని డబ్బాలలో ఫిల్ చేసి పెట్టుకుంటున్నా. ఈరోజు వర్క్ కంప్లీట్ చేయాలనుకున్నాను. ఇంకా మహిరకి దోశలు వేసి ఇచ్చిన, ఇంకా వన్ టైం చేయలేదు. ఆ రోజుకి దోశలు వేసేస్తే మేము ఇద్దరం తినేస్తాం. మహిరకి ఇంకా వేసిస్తే తింటుంది. బెడ్ మీద పరుపులు ఏం చేసామంటే అవి కూడా చాలా రోజులు అవుతుంది, కాసేపు ఎండలో పెడితే మంచిగా ఉంటుందని దాంట్లో ఉన్న బెడ్షీట్స్ అవన్నీ, దాని మీద ఉన్న కవర్స్ అవన్నీ తీసేసి వాషింగ్కి వేసేసి ఆ పరుపులు అనేవి కాసేపు ఎండలో పెట్టేసినాం అన్నట్టు. అందుకే మహిర బల్ల మీద కూర్చొని తింటుంది. ఇంకా తను తిన్నాక తనకి మళ్ళీ హోంవర్క్ అవి చేయించాలి. సాటర్డే రోజు ఏం చేయలేదు, బయటికి వెళ్ళాం కాబట్టి సండే రోజు కంప్లీట్ చేయాలి. కారం ఒక్కటి బయటికి తీసుకొచ్చి పోసిన, ఇంట్లో పోసి అది ఫ్యాన్ గాలికి మళ్ళీ పడుతుందేమో ఎందుకు లేదో ఒక్కటి మాత్రం బయటకి తీసుకొచ్చి డబ్బాలో వేసిన, మిగతా అన్ని ఇంట్లో కూర్చొని ఒక్కొక్కటి ఫిల్ చేస్తున్నాయి. ఇవన్నీ ప్రతిదీ అన్నీ కవర్లో నుంచి ఊడిపోయి సరిగ్గా క్లిప్స్ పెట్టక వాటికి అట్లా ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ ఏది కావాలన్నా ప్రతిదీ బయట పెట్టడం, ప్రతిరోజు అదే అయింది. ఈ ఒక్కరోజు సదిరేసుకుంటే దీనికి ఒక హాఫ్ డే టైం ఇచ్చేస్తే ఈ వర్క్ కంప్లీట్ అయిపోద్ది కదా అనుకున్నా. నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినా అప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసినట్టే అనిపిస్తుంది. ఫస్ట్ యూట్యూబ్ తోనే ప్రాబ్లం అయింది. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year బ్యాక్ స్టార్ట్ చేసినా కానీ ఇప్పుడు రెగ్యులర్గా 1 week నుంచి వీడియోస్ పోస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి ఫస్ట్ వచ్చిన ప్రాబ్లమే అసలు యూట్యూబ్ చేయాలా ఆపేయాలా అనే ఆలోచన వచ్చేలాగా అప్డేట్ అనేది అయిపోయింది. అది వాచ్ అవర్స్ అది పెంచడంతో నేను ఇంకా అప్పుడే లైట్ తీసుకుందాం అనుకున్నా. సరే ఎందుకు మళ్ళీ లైట్ తీసుకోవడంలే, కొంచెం మనం ఎఫర్ట్స్ పెడితే ఈ 4-5 monthsలో కూడా ఏదో ఒకటి చేయొచ్చు, అవ్వచ్చు, అవన్నీ అవ్వకపోని అని మళ్ళీ చెప్పాను. లాస్ట్ వీడియోలో కూడా ఇది చెప్పాను కదా. మళ్ళీ దాని తర్వాత అది ఓకే, దాంట్లో నుంచి బయటకు వచ్చేసి అది ఓకే అని దాన్ని యాక్సెప్ట్ చేసేసిన. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక ప్రాబ్లం. అసలు కొన్నిసార్లు నాకు సంబంధమే లేదు వాటి వల్ల, నేను ఎందులో అసలు నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం కూడా లేని దాంట్లో కూడా నేను ఇంట్లోకి వచ్చి నా వర్క్ నేను చేసుకుంటున్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి నా నెత్తి మీద పడ్డట్టు ఏదో ఒక మెంటల్ స్ట్రెస్ అనేది వచ్చి డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుంది. ఏదో ఒక రకంగా రోజుకి ఒక ప్రాబ్లం అనేది అట్లా వస్తుంది. అదే రోజు సొల్యూషన్ కూడా అయిపోతుంది కానీ నేను అన్ని కలిపి చూస్తున్నా. ఈ 1 week నుంచి ఆ రోజుకొకటి జరుగుతుంది. నేనే అన్ని కలిపి దాన్ని ఒక పెద్ద ప్రాబ్లంలా చూసి దాన్ని కనెక్ట్ చేసుకొని అంత యూట్యూబ్ పెట్టుకుంటేనే ఇది ప్రాబ్లం అవుతుంది, అసలు పెట్టకపోతే బాగుండా, పెట్టొద్దా అని ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మళ్ళీ ఎందుకులే అన్నీ ఇలాంటివి వస్తుంటాయి కదా అడ్డంకులు, ఏదో బ్రెయిన్లో పెట్టుకొని ఎందుకు మానేయాలి యూట్యూబ్ అని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, అవసరమైనంత స్టార్ట్ చేసిన ప్రతి వాళ్ళు ఇట్లనే ఆలోచించుంటారో ఎట్లుంటుందో తెలియదు కానీ నాకైతే ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. వీడియోస్ చూసి ఎలా ఉంటుంది ఎందుకని తీసే దాంట్లో ఏం నార్మల్ డైలీ వ్లాగ్స్, ఇంట్లో చేసుకునే వ్లాగ్స్, ఇంట్లో బయటికి వెళ్ళినవి, ఇంట్లోవి అన్నీ అవే షేర్ చేసుకుంటున్నా. కానీ కొన్నిసార్లు అది కూడా అవసరమా అన్న ఫీలింగ్ నాకే వస్తుంది. కానీ చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్, దగ్గర వాళ్ళు అందరూ కూడా చెప్పేది ఆపకు, ఒక్కసారి స్టార్ట్ చేసినావు కదా ఆపకు, ఎందుకు ఆపాలనుకుంటున్నావు, అసలు ఆ ఆలోచన ఎందుకు వస్తుందని మంచిగా మోటివేట్ చేస్తుంటే మళ్ళీ అవును ఇంతమంది చెప్తున్నారు కదా, నేను ఎందుకు అలా ఆలోచించాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలని మళ్ళీ కంటిన్యూ వీడియోస్ పెట్టాలని 2 days నుంచి అందుకే పెట్టలేదు ఈ ఆలోచనలతోనే. మళ్ళీ ఇప్పటి నుంచి కంటిన్యూ పెడదాంలే అని నాకు నేను ఇంకా వేరే వాళ్ళతో కొంచెం మోటివేట్ అయ్యి నాకు నేను కూడా కొంచెం బ్రెయిన్ వాష్ చేసుకొని మళ్ళీ క్లియర్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. నా వీడియోస్ చూడండి, డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అన్నీ సదిరేసిన చూడండి సెల్ఫ్లో, ఇంకా అన్నీ పెట్టేసి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేసింది. సండే కాబట్టి ఇంట్లో ఉన్నారు కాబట్టి అతను మొత్తం గిన్నెలు అవి వాష్ చేయడం పెట్టుకుంటేనే నాకు ఈ సదరడం అయింది. అంతసేపు ఇక మహిళని పట్టించుకోవడం కుదరలేదు, హోంవర్క్ రాపేయడం ఏం కుదరలేదు. మొత్తం సదరడానికి హాఫ్ డే తర్వాత అప్పుడు మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి తనకు తినిపించి అప్పుడు హోంవర్క్ రాపేయడానికి కూర్చోబెట్టిన. అది కూడా ఒక పెద్ద వర్కే. బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఫస్ట్ పెట్టాను ఎలా ఉండేను కిచెన్ మొత్తం క్లీన్ చేసి అది రైస్ కూడా పెట్టిన తర్వాత వండుకొని తిన్నాక మళ్ళీ వీడియో తీసేస్తున్నాను అన్నట్టు. మొత్తం అందులో అన్నీ వచ్చేసినాయి. నాకు కావాల్సిన డైలీ యూస్ కింద ఏమేమి కావాలో అవన్నీ డబ్బాలలో ఫిల్ చేసుకుని ప్రతిసారి కవర్లు తీసి అవి యూస్ అవసరం లేదు ఇంకా.